యాజమాన్యానికి అలాగే టీచర్స్కి అందరికీ ధన్యవాదాలండి. స్టడీతో పాటు పిల్లలకి స్పోర్ట్స్ అలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ నేర్పించి ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ యాక్టివిటీస్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంత బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ. ఇయర్స్ నుంచి మా పిల్లలు ఇక్కడ ఉన్నారండి. 3rd క్లాస్లో జాయిన్ అయ్యారు. ఒక పాప ఇప్పుడు 5th క్లాస్ అండ్ ఒక పాప 6th క్లాస్. 3 years కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అంటే డెవలప్మెంట్ చాలా బాగుంది. స్టడీ పరంగా అండ్ అదర్ యాక్టివిటీస్ పరంగా చాలా బాగుంది. చాలా ఎంకరేజ్ చేశారు. అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఎప్పుడు ఈ స్కూల్ యాజమాన్యంలో ప్రిన్సిపల్ గారు కానీ హెచ్ఎం గారు కానీ వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఆ మోటివేషన్ ద్వారా పిల్లలు ఎలా తీర్చిదిద్దాలి అనే స్కూల్ మైండ్ లో ఉన్నత భవిష్యత్తుకి మన భావి తరాలకి పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు అన్న కాన్సెప్ట్ తోటి మన మన మోడీ గారు చెప్పిన మన సీఎం గారు చెప్పిన అనే ఉద్దేశంతో ఈ పిల్లలు ఈ స్కూల్లోని రేపటి తరానికి మనకు మంచి భావితరానికి ఇవ్వాలని కాన్సెప్ట్ తోటి పిల్లల్ని మంచి ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు. మా పిల్లలు అయితే హ్యాపీగా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్లెజర్, థ్యాంక్స్ ఫర్ మా భాష్యం స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ సంస్థ అందరికీ, మా స్కూల్కి ధన్యవాదాలు సార్. నమస్తే సార్. నమస్తే మేడం, అందరికీ ధన్యవాదాలు. నా పేరు నాగసూర్యనారాయణ, నేను పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాను, విశాఖపట్నం సిరియారు. మా పిల్లలు పెద్ద పాప హారిక 5th క్లాస్ సార్. అట్ ద సేమ్ టైం 4th క్లాస్ చాతుర్లక్ష్మి, 1st స్టాండర్డ్ శివకార్తికేయ సార్. వీళ్ళు ముగ్గురు కూడా బిఫోర్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తిలో చదువుకునేవారు. రీసెంట్లీ ముగ్గురు మన భాష్యం స్కూల్కి వచ్చారు. మన హెచ్ఎం గారు కాంటాక్ట్ అయ్యడం ద్వారా వాళ్ళ ముగ్గురికి సీట్ ఇప్పించారు. భగవాన్ దేవాల ఆ స్కూల్లో డిసిప్లిన్ కానీ వాళ్ళ చదువు సంధ్యలు కానీ టైం పంక్చువాలిటీ, వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ మా వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేడం స్కూల్ హోంవర్క్ వేస్తుంది ఖచ్చితంగా చేయాలా, ఇన్ టైంలో చేసేస్తారు. ఆ యాటిట్యూడ్ తీసుకొచ్చారు అనమాట. మా పిల్లల ముగ్గురు కూడా టైం పరంగా చదువుకుంటూ వాళ్ళ మేడం. భాష్యం స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి ఓన్లీ చదువే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంత బాగా పార్టిసిపేట్ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా గ్రూప్లో పాపం ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టి మీ పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహించినందుకు మరీగా టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భాష్యం విద్యా సంస్థలకు మా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. టీచర్స్ అండ్ హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపల్ గారికి మా వందనాలు తెలియజేస్తున్నాము. మా పాప 5th క్లాస్ చదువుతుంది భాష్యంలో. 1st స్టాండర్డ్ నుంచి 5th వరకు పాప చదువుతుంది. మరి ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ మీట్కి రావడం అనేది జరుగుతుంది. ఇది పేరెంట్గా నేను 3rd టైం వచ్చాను స్పోర్ట్స్ మీట్కి. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు తెలియజేశారు. పిల్లలు ఇంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వారి వెనక టీచర్స్ కష్టం ఈరోజు అందరికీ కూడా కనిపించింది. మరి నిజంగా హెచ్ఎంస్ అండ్ టీచర్స్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ పిల్లలు కూడా వారి స్థాయిని బట్టి వారి ఏజ్ని బట్టి ఏజ్కి మించి కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్గా వస్తే ఎడ్యుకేషన్ అనేది ఇంకా భాష్యంలో దాని గురించి చెప్పుకోనవసరం లేదు. అది ఎప్పుడు హై పీక్స్లోనే ఉంటుంది. స్పోర్ట్స్ మీట్ అయినా లేదా అదర్ గేమ్స్ అయినా ఇంకేదైనా సరే ఎడ్యుకేషన్ మిస్ చేస్తూ ఏది కూడా ముందుకు వెళ్ళదు. ఎడ్యుకేషన్ తో దాందే మిగతావన్నీ కూడా ఇదే. అంటే కొన్ని దగ్గర ఇది అప్ అవుతే అది డౌన్ అవుతుంది, అది డౌన్ అవుతే ఇది అప్ అవుతుంది. బట్ అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేసుకుని వస్తున్నారు. అందుని బట్టి ఇది మాకు పేరెంట్స్గా ఇది చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి నేను భాష్యం గురించి చెప్పాలి అనుకుంటే కేరింగ్ కోసం మాట్లాడతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. స్కూల్ ఉండేది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. బట్ కేరింగ్ వచ్చేసి యాజ్ ఏ పేరెంట్గా లేదా చిల్డ్రన్గా ఎనీ కంప్లైంట్ లేదా ఎనీ సజెషన్ లేదా ఏమైనా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏది చెప్పినప్పటికీ కూడా యాజ్ ఎ పేరెంట్ ఎలా కేర్ తీసుకుంటారో యాజ్ ఎ టీచర్ కూడా అలా కేర్ తీసుకోవడం అనేది భాష్యంలో నాకు నచ్చే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. మరి అటువంటి ఒక మంచి